ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిసితివని అర్థము. ఈ మాటకు సంబంధించిన వివరణ ఇవ్వడానికి బ్రదర్ కే శ్రేణి గారు వచ్చి ఈ మాటను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దేవాది దేవునికి మొదటగా వందనాలు. ఈ అవకాశాన్ని కల్పించిన ఆత్మీయ దేవజనులు అయ్యగారికి, అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మహాశుక్రవారాన్ని పురస్కరించుకొని ఈ స్థలమందు దేవాది దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి వచ్చిన మీ అందరికీ నా తరపున, నా కుటుంబం తరపున మహాశుక్రవార శుభాభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. 4వ మొదటగా నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. మత్తయి 27:46లో చెప్పబడిన ప్రకారం ఏలీ ఏలీ లామా శబక్తాని. ఈ మాటకు అర్థం నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఇది చాలా ఆక్రందన స్వరం, చాలా భయంకరమైన వేదనకరమైన స్వరం, చాలా ఎడబాటుతో కూడిన స్వరం. ఆయన తండ్రి ఆయన విడిచిపెట్టినందుకు ఆయన బాధపడుతున్న స్వరం. దీన్ని ద క్రై ఆఫ్ యాంగ్విష్నెస్ అంటారు. అంటే ఆయన గెత్సేమనే తోటలో ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించమని ప్రార్థించాడు. కానీ ఇక్కడేమన్నాడంటే నన్ను ఎందుకు చేయి విడిచవయ్యా అని అడుగుతాడు. ఎంత బాధపడి ఉంటాడు, ఎంత వేదన చెంది ఉంటాడు ఆయన, ఎంత కన్నీరు కార్చుంటాడు. సుకుమారమైన శరీరం, శుతిమంతైన శరీరం, ధవళవర్ణుడుగా, రత్నవర్ణుడుగా, పరలోకంలో వేలాది కోట్లాది దూతలతో కొనియాడబడుతున్న నా దేవుడు, నా రాజు, నా చక్రవర్తి అయిన ఆ మహానుభావుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఏదైనా తోటలో ఆనాడు ఆదాము చేసిన ప్రతిఫలం ప్రారంభమైంది పాపం. ఆ పాపాన్ని నుంచి మానవాళిని రక్షించాలని దేవాది దేవుడైన దేవుడే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నవాడు, త్రిత్వముగా ఉన్న దేవుడు తన కుమారుణ్ణి పరిత్యజించి ఈ బలియాగానికి అప్పగించాడు. తనకు నిశ్చయం తీసుకున్నాడు. ఈ మనిషి ఈ లోకం నుంచి వేరుపరచబడాలంటే, ఈ లోక పాపాల నుంచి విడిపించబడాలంటే ఒక పవిత్రమైన, కళంకము లేని, కల్మషము లేని ఒక గొర్రెపిల్ల వధించబడాలి. ఆ గొర్రెపిల్ల తన కుమారుడై ఉండాలని ఆశపడ్డాడు. ఆ ఆశ ఆయన నిశ్చయంతో వచ్చాడు. మనం బైబిల్ గ్రంథంలో చూసాం, వ్యసనపరుడైన కుమారుడు, ధనవంతుడి దగ్గర వ్యసనపరుడైన కుమారుడు ఉన్నాడు. 2 కుమారులు ఉన్నారు. వ్యసనపరుడైన కుమారుడు తన ఆస్తిని తీసుకుని పోయాడు, మొత్తం అంతా ఆర్పేసుకున్నాడు. ఏమీ లేని నిశ్చయ స్థితిలోకి వచ్చేసాడు, నిరాశలోకి వచ్చేసాడు, పందుల పొట్టు తిన్నాడు. కానీ ఆ కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు యజమాని సంబరం చేసుకున్నాడు, పరిగెట్టుకుని కౌగులించాడు, ముద్దాడాడు, కన్నీరు కార్చాడు. వధింపబడిన ఒక మంచి కొవ్విన దూడను వధించి పెద్ద పండగ చేసుకున్నాడు. అంటే ఒక మనిషి, దేవుడితో సృష్టించబడిన ఒక మనిషి లోకంలో తన చెడిపోయిన కుమారుడు, తన పడిపోయిన కుమారుడు, తను వ్యతిరేకించి వెళ్ళిపోయిన కుమారుడు ఈ లోకంలోకి తిరిగి ఇంటికి వస్తే గతమంతా మర్చిపోయి, గతమంతా విడిచిపెట్టేసి, అయ్యో నా కుమారుడు నా ఇంటికి వచ్చాడని తల్లడిల్లిపోయి తండ్రి మనసును చూపించిన వైనం చూసాం. ఒక మానవుడే అంత కనికరం కలిగి, ఒక మానవుడే అంత కరుణామయుడిగా వ్యవహరించినప్పుడు దేవాది దేవుడు తన తండ్రి కూడా తన స్వహస్తాలతో నిన్ను నన్ను చేసుకున్నాడు. తన స్వహస్తాలతో నిన్ను నన్ను చేశాడు. ఒక పవిత్రమైన సామ్రాజ్యం స్థాపించాలని ఏదోను వదంలో ఆదాము హవ్వలను స్థాపించాడు, సృష్టించాడు. వాళ్ళు సాతాను మాట విన్నారు, పాపభంకిలమైన జీవితానికి అలవాటు పడిపోయారు. ఈరోజు మనం అనిపిస్తున్న కామం, క్రోధం, లోభం, మదం, మత్సరం, అహంకారం, మనిషి మీద మనిషి కొట్లాటలు, నిస్వార్థమైన క్షణాలు లేని యుగాలు, అనేక రకమైన దౌర్జన్యాలు ఈ లోకంలో జరుగుతున్నాయంటే ఆనాడు ఏదైనా తోటలో బీజం పడింది. ఆ పడిన బీజం విశృంఖలంగా, విస్తారంగా విస్తరించబడి ప్రపంచం అంతా పాపంతో నిండిపోతే ఈ పాపం నుంచి నా బిడ్డలను వేరుపరచాలి, నా నిత్యత్వంలోకి నేను మళ్ళీ తీసుకుని వెళ్ళిపోవాలంటే నేను తప్పకుండా ఒక యాగం జరిగించాలి. ఆ యాగ బలి పశువు నా కుమారుడై ఉండాలని పరమంతుల తండ్రి ఆశపడ్డాడు.
ఆ ఆశకు ఫలితం ఆయన తీసుకున్న నిర్ణయం, ఆ కఠినాత్మమైన ఒక నిర్ణయం నా యేసుని, నా రాజుని లోకానికి పంపించింది. ఆ బలియాగం చాలా 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 ఆ సుకుమారమైన శరీరంతో ధవళవర్ణుడుగా, రత్నవర్ణుడుగా, అధికాంక్షణీయుడుగా 10,000 మందిలో పోల్చదగిన వాడిగా ఉన్న నా యేసయ్య ఈ లోకానికి ఒక సామాన్య పేదవాడిగా ఈ లోకానికి వచ్చి నువ్వు నేను ఈరోజు పడుతున్న కష్టాన్ని చూశాడు. నేను ఈరోజు పడుతున్న నిందలను ఆయన చూశాడు. ప్రతి దానిని ప్రాక్టికల్గా చూశాడు ఆయన. నీ నిందలు ఆయనకి తెలుసు, నీ అవమానాలు ఆయనకి తెలుసు, నీ బాధలు ఆయనకి తెలుసు, నీ కన్నీళ్ళు ఆయనకి తెలుసు, నీ ఆకలి తెలుసు, నీ దాహం తెలుసు. ఇవన్నీ ఆయన స్వయంగా అనుభవించాడు. అనుభవించి తన వదకు అర్పించబడినప్పుడు నలిగిపోయాడు. ఆయన ఎంతలా నలిగిపోయాడంటే ఆయన రూపమేమీ లేదు. యెషయా 53:2-4 ఉంటుంది. ఆయన స్వరూపం అంతా పోయింది, ఆయన అందమంతా పోయింది. ఆ కొట్టబడిన దెబ్బల చేత, ఆ గాయాల చేత ఆ స్థానంలోని ఎముకలన్నీ స్థానచలనం అయిపోయాయి. ఎక్కడ చూసినా ఒక భయంకరమైన పరిస్థితి. ఆ శరీరం అంతా ఆ సిలువలో ఆ మాటలు పడుతున్నప్పుడు ఆ క్రై ఆఫ్ యాంగ్విష్నెస్, అంటే ఒక భయంకరమైన ఆక్రందన స్వరం ఆయనలో. ఎందుకంటే ఏ తండ్రి నుంచి అయితే వచ్చాడో ఆ తండ్రి ఆయనకి వెన్ను చూపాడు. ఎందుకు తండ్రి వెన్ను చూపాల్సి వచ్చింది? ఎందుకు వెన్ను చూపాల్సి వచ్చింది? తండ్రి ఆ స్వరూపాన్ని, ఆ స్వరూపమైన తన కొడుకును చూడలేకపోతున్నాడు. ఒక మాంసపు ముద్దగా మారిపోయాడు ఆయన. నీ నా పాపాల కోసం, నీ నా వ్యసనాల కోసం, నీ నా భయంకరమైన పనికిమాలిన పనుల కోసం, నీ నా మార్పు లేని జీవితం కోసం ఆయన బలి అర్పించబడ్డాడు, నలగొట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, చీల్చబడ్డాడు, మాంసపు ముద్దగా మార్చబడితే ఆ మాంసం ముద్దను చూడలేని తండ్రి తన వెన్ను చూపితే, అయ్యో యేసే, అయ్యో తండ్రి, నన్ను ఎందుకయ్యా నన్ను ఈ స్థలంలో వెన్ను చూపు విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నావని మహాభయంకరమైన ఆకలి చేత, దాహం చేత నలిగిపోయి, వేసారిపోయి, కొట్టబడి, చీల్చబడి ఆయన తన తండ్రిని వేడుకుంటా ఉన్నాడు. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచావని ఒక ఆక్రందన స్వరంతో అడగలుగుతున్నాడంటే ఇది మన పాపపు దుస్థితి. మనం వేసిన సిలువది, మనం ఆయన్ని కార్పించిన కన్నీళ్లు, మనం కొట్టిన మేకులు, మనం కొట్టిన ఆ ముళ్ళ కిరీటం, మనం ఇచ్చిన చేదు నీరు, మనం పొడిచిన పక్కలో బల్లెపోటు, సంవత్సరాల తరబడి సన్నిధికి వస్తున్న మార్పు లేని మన జీవితాలు, సంవత్సరాల తరబడి దేవుని బిడ్డలై పండగ క్రైస్తవులుగా తిరుగుతున్న మన జీవితాల్లో మార్పు లేనితనం ఆయన సిలువ వేసింది. కానీ తన తండ్రి చిత్తం ఏంటంటే, నా కుమారుడిని అప్పగిస్తే నా బిడ్డలందరూ మళ్ళీ నా నిత్యత్వంలోకి వస్తారు. నా కుమారుడిని అప్పగిస్తేనే నా బిడ్డలందరూ నా నిత్యత్వంలోకి వస్తారు. నా కుమారుని నేను అప్పగించాలి, నా మనసుని నేను కఠినం చేసుకోవాలి, నా హృదయాన్ని నేను కఠినం చేసుకోవాలి. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వములోంచి నా కుమారుడిని పరిత్యజించి ఈ పనికి మాలిన లోకానికి అప్పగించాలని ఆ దేవాది దేవుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం వల్ల ఈ బలియాగం జరిగింది. ఆ బలియాగమే ఆయనను, అయ్యా నన్ను ఎందుకు విడిచావయ్యా, అయ్యా నన్ను ఎందుకు చేయి విడిచావు, నన్ను ఇటువంటి శిక్షకు ఎందుకు అప్పగించావయ్యా, నీ సుకుమారమైన బిడ్డని, నీ సున్నితమైన బిడ్డని, నీ ఆత్మలో, నీ త్రిత్వములో ఉన్న బిడ్డని నన్ను ఎందుకయ్యా ఈ రకంగా అప్పగించావని ముందైతే ఆనందంగా సంతోషంగా ఒప్పుకున్నాడు. కానీ మానవుడు అయిపోయాడు కదండి. ఈ లోకంలోకి ఎప్పుడైతే వచ్చాడో మానవత్వాన్ని పుంజుకున్నాడు. మానవులు పాపం పోవాలంటే మానవుడిగా మార్చబడాలనుకున్నాడు. కాబట్టి మానవుడు మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేము. అలాంటిది ఆయన తలకు ముళ్ళు కిరీటం పెట్టబడింది, ప్రక్కలో బల్లెంతో పొడవబడింది, అరచేతులలో, అరకాళ్ళలో మేకులతో కొట్టబడ్డాయి, అనేకమైన కొరలతో కొట్టబడ్డాడు, భయంకరమైన భారపు సిలువను మోసాడు. ఇది మన కోసమే కదా, ఇది మన కోసమే కదా. ఈ వేదన అంతా భరించాక మానవుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఆ మానవత్వానికి తల వంచి పరత్వాన్ని, పరమత్వాన్ని విడిచిపెట్టిన వాడుగా వచ్చాడు. కాబట్టి ఈ లోకంలోకి ఆ బాధ అంతా దిగమింగుకుని, అయ్యా నన్ను ఎందుకు విడిచావయ్యా, నన్ను ఎందుకు విడిచావయ్యా, నన్ను ఎందుకు చేయి విడిచినంత బాధకు అప్పగించావని అన్నాడు. కానీ తండ్రి మాత్రం ఆ మాంసపు ముద్దను తన కుమారుడు, తన సున్నితమైన సుకుమారమైన కుమారుడు ఆ మాంసపు ముద్దగా సిలువలో వేలాడబడినప్పుడు ఆ మాంసపు ముద్దను చూడలేక వెన్ను చూపిన కారణం చేత దేవుడు ఇంత ఆక్రందన చోటు ఎక్కబెట్టాడు, వేదన పడ్డాడు. ప్రియమైన తల్లి, చెల్లి, ప్రియమైన బేతేలు సహవాస సంఘ సభ్యులారా, ఈ మైక్ శబ్దం ద్వారా వినబడుతున్న ప్రతి ఒక్కరు కూడా
నా దేవుడు ఎందుకైతే ఈ లోకంలో ఈ బలియాగం చేశాడు, నా దేవుడు ఎందుకైతే ఈ లోకంలో ఇంత శ్రమలు పడ్డాడు, నా దేవుడు అంత ఎందుకు వేదన పడి తన పరమత్వాన్ని వదులుకొని ఈ లోకంలోకి వచ్చి ఇంత బలియాగం చేశాడో గమనించండి. నేటికైనా మనం మార్పు చెందుదాం, నేటికైనా మనం మార్పు చెందుదాం. మన ప్రవర్తన వల్ల, మన యొక్క క్రియల వల్ల, మన యొక్క మార్పు వల్ల ఈ సమాజాన్ని మారుద్దాం, క్రైస్తవ్యాన్ని వెలిగిద్దాం. క్రైస్తవ ప్రచారంలో మనం ప్రతి ఒక్కరిని వెలిగిద్దాం. పాడైపోయిన జీవితాలను, అస్థిరమైపోయిన జీవితాలను, అనాగరికమైన జీవితాలను, పాప పంకిలమైపోయిన జీవితాలను, వ్యసనాలకు బానిసైపోయిన వారిని, ఆర్థిక స్థితిగతుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని కన్నీళ్లు తుడిచేవారిగా ఉందాం, కష్టాలు తుడిచేవారిగా ఉందాం. ఆ మహాదేవుడి సంకల్పాన్ని నెరవేరుద్దాం. దేవుడి కొద్ది వాక్యం దీవించిన వారు. ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు శ్రీని గారిని దేవుడు దీవించాలని. తర్వాత ఎవరికి సంబంధించి ప్రార్థన చేయడానికి సిస్టర్ పి శాంతకుమారి గారు వచ్చి ప్రార్థన చేయాలి. దేవుని నామాన్ని పొందగారండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాగరుడా, మహోన్నతుడా, సర్వసత్వంతుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇంతవరకు నా ప్రభు ఎన్నో సంవత్సరముల నుండి నా ప్రభు ఈ మాటలు వింటూ ఉన్నాము నా తండ్రి, నీకు స్తోత్రాలు. మాలోనైనా మార్పు రావట్లేదు నా తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి సంవత్సరము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు నా తండ్రి. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. అయ్యా నాయన మేము మార్పు చెందడానికి, సిద్ధపడడానికి నాయన పరదేశంలోనే కాక నా తండ్రి, ఆ తీర్పులో కాక ఆ పరలోకంలో ఉండడానికి కలిగిన కృపను మనందరం కలిగి ఉండడానికి కృప చూపించండి నా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో ఎంతవరకు నా ప్రభా తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరగరు కనుక మీరు క్షమించమని మాట్లాడారు నా ప్రభా. మా అందరిలో క్షమించిన హృదయం కొలుగు చేయండి నా ప్రభా, నీకు స్తోత్రములు. అలాగే నా ప్రభా ఇదిగో నేడు నేను నీతో నాయన పరదేశంలో ఉందుగా కానీ మాట్లాడావు నా ప్రభా, నీకు స్తోత్రాలు. ఆ దొంగ ఎలాగైతే క్షమార్పణ పొందిన తండ్రి పశ్చాత్తాపముతో నాయన ఆ బిడ్డ నాయన తన రాజ్యాన్ని నాయన కోరుకున్నాడు, అదే రీతి అయిన క్షమార్పణ కలిగిన ఉండటకు సహాయం చేయండి బాబు, నీకు స్తోత్రాలు. నా తండ్రి నీకు వందనాలు. మూడవ మాటగా నా ప్రభా ఇదిగో తల్లిదండ్రుల బాధ్యతను నా తండ్రి నాయన నీకు శిష్యుడికి అప్పగించావు బాబు, నీకు స్తోత్రాలు. ఎందుకంటే నా ప్రభా మరియమ్మను 9 నెలలు నా తండ్రి నువ్వు గర్భాన్ని వాడుకున్నావయ్యా మా రక్షణ కొరకు నా ప్రభా. అంత నిమిత్తం నాయన తల్లి బాధ్యతను నువ్వు ఎంతగా నెరవేర్చి మాకు పాఠముగా నేర్పావు నా తండ్రి, మాదిరించావు నా తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా అదే రీతిలో ఆత్మీయ తల్లిదండ్రులను కూడా నాయన మేము అంతగా గౌరవిస్తున్నాయినా, అంతగా సన్మానిస్తున్నాయినా ముందుకు నడవడానికి కలిగిన కృపను మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను బాబు, నీకు స్తోత్రాలు. అదే నా తండ్రి ఇదిగో 4వ మాటగా నా ప్రభా నాయన నీ కుమారుడితో మాట్లాడిన విధానానికి వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభు. తండ్రి నీకు వందనాలు బాబు. నాయన నిజమే నా తండ్రి, నువ్వు మాంసము ముద్దగా తయారైపోయావు బాబు నా కోసం నా తండ్రి. ఎస్ అయ్యా ఆ కొరడా దెబ్బలతో నాయన నీ శరీరం అంతా నాగలిగుండేశారు బాబు, నీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా అయ్యా అయినా నా ప్రభు నా కోసం భరించావు నా తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా 4వ మాటలు నాయన ఆ రక్తపు మడుగులతో నా తండ్రి నువ్వు మోయలేక మోస్తూ నాయన సిలువలో నా తండ్రి ఆ కలవరికి రాళ్ల పైన నడుస్తూ ఉంటే ఆ కలవరి రాళ్ళైనా కలవరపడ్డాయి కానీ నా ప్రభా మా హృదయాలు కలవరపడటం లేదయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు.
అయ్యా మమ్మల్ని అందరినీ నాయన మన హృదయాన్ని కలవరపరచడానికి సిద్ధపరచండి. దేవానికి స్తోత్రాలు. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన తండ్రి జనాంగముగా నా ప్రభా, నాయన సహోదరులుగా నా ప్రభా, విశ్వాసులుగా నా తండ్రి మేమందరము సిద్ధపడుటకు కృప చూపించమని అయ్యా ఇకను నా తండ్రి అయ్యా 3 మాటలు మాట్లాడుతున్న బిడ్డలు కూడా బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. చివరిగా పాట పాడడానికి బ్రదర్ ఎం అజయ్ గారు వచ్చి పాట పాడారు. ఎందుకో